కర్నూలు నగరం చిన్నమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దుర్గాదేవిని రోజుకో రూపంలో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ 9 రోజులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అనేక వస్తువులు చేపట్టారు. అమ్మవారిని 2 కోట్ల రూపాయల డబ్బుతో అలంకరించారు. ఇది భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కర్నూలు నగరంలోని పెద్ద అమ్మవారిశాల 1 టౌన్లో ఉన్నది. అయితే ఈ రోజు 3వ తారీఖున నవరాత్రులు స్టార్ట్ అయినాయి. ఆ నవరాత్రులు 9 రోజులు 9 రకాల అమ్మవారు దర్శనం ఇస్తారు. అలాగే భక్తులు కూడా దర్శనం ఇచ్చి తిరిగిస్తారు. ఎంతో వైభవంగా ఇక్కడ అమ్మవారిశాల మొత్తం కలిసి కమిటీ నంబర్లు ఇంకొచ్చి భక్తులు ఎంతో వైభవంగా అమ్మవారిని తీర్చిదిద్దడం జరుగుతుంది. అలాగనే మన వినాయకుడిని నిమజ్జనం వినాయకుడిని ఎట్లా నిలబెడతారు, అమ్మవారిని కూడా గేర్లలో అట్లనే నిలబెడతారు. ప్రస్తుతం మనం అర్చకులు ఉన్నారు. అర్చకులను అడిగి అమ్మవారు ఏ రోజు ఏ రూపం ఇస్తారో ఆ రూపం అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి స్వామి, ఈ రోజు నవరాత్రులు స్టార్ట్ అయినాయి. ఈ రోజు ఏ రూపం నుంచి 9 రోజుల వరకు ఏ రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారో క్లుప్తంగా చెప్పండి స్వామి. సభాయే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సమస్త బంధుమిత్రాదులకు, యావత్ మంది భక్తజనాదులకు దేవీ శరన్నవరాత్ర ఆరంభ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కర్నూలు పట్టణంలో చిన్నమ్మ వారశాల నందు వెలిసిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు గత పూర్వం నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రులు, అలానే వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు ప్రతి నిత్యం కూడా పూజ, అర్చన, అభిషేక, హోమ కైంకర్యములన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. శాస్త్రమైతే మనకు చెప్పబడింది ఏమి అంటే, ప్రతి నిత్యం కూడా ఒకరోజు ఒక అమ్మవారిని మనం అలంకారం చేసుకొని అమ్మవారిని పూజ అర్చన చేయడం అనేది మనకు శాస్త్రంగా వస్తూ ఉన్నది. అందులో భాగంగా ప్రథమ దివసంగా శైలపుత్రి దేవిగా అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాము. అంతర్భాగంలో ఈరోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకరణ చేసి భక్తాదులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది. అలానే 9 రోజులు కూడా 9 అలంకారాలు, శైలపుత్రీతి, బ్రహ్మచారిణి, కూష్మాండం, ఇలా అమ్మవారికి చాలా రకాలుగా పేర్లు అనేది ఉన్నాయి. మనతో ఉన్నారు, వాళ్ళతో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. ఈ నవరాత్రులు ఎంతో వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ నెంబర్లు మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అమ్మవారు 9 రోజులు ఘనంగా నవరాత్రులు జరుపుకునేందుకు ఎలాంటి కృషి చేస్తున్నారు? జై వాసవి మాత. కర్నూలు ఆర్వైశ్య సంఘం పూల బజార్ చిన్నమ్మ వారశాల. ఇక్కడ 50 ఏళ్ళ నుంచి ఈ అమ్మవారిశాల ఉంది. ఈ అమ్మవారిశాలలో ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవంగా జరుగుతాయి. భక్తులు కూడా విరివిగా పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఇక్కడ ఉదయం కుంకుమార్చన తర్వాత ఉదయం అందరికీ పలహారం ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి అన్నదాన సేవ ఉంటుంది. సాయంకాలం కూడా కుంకుమార్చన జరుగుతాయి, ప్రసాద వితరణ ఉంటుంది. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అందరూ కూడా బాగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు అని చెప్పి జూటూరు గోపాలయ్య, ప్రెసిడెంట్ అమ్మవారిశాల. ఇంకా కొంతమంది కమిటీ సభ్యులు ఉన్నా, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై వాసవి, జై వాసవి. కర్నూలు ప్రజలంతా, వైశ్య సోదరులమంతా ఈ 9 రోజులు చాలా ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని ఏళ్ళ నుంచి ఈ సంవత్సరం కూడా చాలా బాగున్నాయి అలంకారాలు. బెంగళూరు నుంచి వాళ్ళు వచ్చి చేస్తారు. పైన కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగా జరుగుతుంటాయి. మాడిపైన రేపు ధనలక్ష్మి అలంకారం ఉంది. 1 కోటి రూపాయలతో రేపు అలంకారం చేస్తున్నాం అమ్మవారిశాలలో. 1 కోటి డబ్బులు, 1 కోటి బంగారు, 2 కోట్లు పెట్టి చేస్తున్నాం. ఈ నవరాత్రులు కూడా ఎప్పుడూ జరగనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కర్నూలులో, మాకు తెలిసి కర్నూలు జిల్లాలోనే మాది నంబర్ 1 ఉంటుంది పూల బజార్ అమ్మవారిశాల. భక్తులు కూడా చాలా శ్రద్ధతో ఈ నవరాత్రులు పారాయణాలు అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి కర్నూలు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి దేశమని కోరుకుంటూ ఈ నవరాత్రులు జరుపుకుంటారు. వాసవి మాతకు జై. ఈ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం పూల బజారు. ఈ దేవాలయం స్థాపించి సుమారుగా ఒక 50 సంవత్సరాల పైనే జరిగింది.
అప్పటి నుంచి పునాది రాయి వేసి అప్పటి నుంచి ఈ వాసవి కన్యకా పరమేశ్వర్ అభివృద్ధి చెందడానికి కారకుడైనటువంటి జూటూరు గోపాలయ్య వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు. అలాగే ఈ ఆలయ కమిటీ మెంబర్లు దగ్గర దగ్గర 75 మంది దాకా ఉన్నాము. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం స్పెషల్ ఉంటుంది. ఊరేగింపు అయితేనేమి, కలశ యాత్ర అయితేనేమి, దుర్గాష్టమి రోజు వచ్చేసి తులాభారం అయితేనేమి, మూలా నక్షత్రం రోజు వడిబియా కార్యక్రమం అయితేనేమి, కొద్ది వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ కలుస్తూ ఉంటారు. హిందువులే కాక ఇతర కులస్తులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోతుంటారు. అమ్మవారి మహిమ అటువంటిది. అలాగే ప్రతిరోజు సుమారుగా అంటే 3000 మందికి ఇక్కడ భోజన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఒక్క ఆర్య వైశ్యుల నుంచి తీసుకున్న చందాల ద్వారానే ఇది మేము నడుపుతాము. మాకు ఈ కార్యక్రమాలకు అండగా గత కొన్ని సంవత్సరాల నుంచి టీజీ వెంకటేష్ ఫ్యామిలీ మాకు బాగా వెన్నుదన్నుగా ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలు జరగడానికి ఆలయ కమిటీ సభ్యులు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ప్రతి దాంట్లో పాల్గొంటారు, ప్రతి దాంట్లో యాక్టివ్గా పాల్గొంటారు. ఉదయం 6 గంటలకు అభిషేక కార్యక్రమం మొదలుకొని రాత్రి 10 గంటల వరకు పూజా కార్యక్రమం జరిగి 10 గంటల వరకు ప్రసాద వితరణ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మవారి దయ అది. అమ్మవారి ఆశీస్సులు మాకే కాక కర్నూలు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నవరాత్రులు ఎంతో ఘనంగా జరగడం మొదలు పెట్టుకొని పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి అభిగిరి అని చెప్పి సింహాచలం కొండ ఏర్పాటు చేస్తారు. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అలాగనే ఆ హాల్లో పక్కన అమ్మవారు ఎంతో దివ్యంగా అలంకరించారు. దానికి ఎదురుగా శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. పక్కన వచ్చేసి సుందరకాండ ఇవన్నీ ఎన్నో కాండలుగా చదువుకుంటూ భక్తి పరమాలతో ప్రజలు ఎంతో ఇస్తారు. అయితే కిందకు వచ్చేయడం చూస్తే అమ్మవారు 9 రోజులు నవరాత్రులు ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటుంది. అయితే రేపు శుక్రవారం ధనలక్ష్మి చేస్తుంటారు. అయితే దాదాపుగా 1 కోటి రూపాయలతో అలంకరించి 1 కోటి రూపాయలు బంగారుతో మొత్తం 2 కోట్ల రూపాయలుగా చేయడం జరుగుతుంది. అయితే బెంగళూరు వాళ్ళు వాస్తువులు వచ్చేసి అమ్మవారిని అలంకరిస్తారు. అయితే ఈ వాస్తులంతా ఓన్లీ వయసెస్ మాత్రమే 50 ఏళ్ళుగా ఇచ్చి చందాలతో ఎంతో ఈ గుడిని తీర్చిదిద్దారు. అయితే ఆలయ కమిటీ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. అయితే ఈ అమ్మవారికి ఎంతో శక్తిగలమైన అమ్మవారు ఉంది. ఈ అమ్మవారికి కోరికలు తీరుస్తున్న భక్తులు అనేవాడు ఎవరు ఉండరు. అయితే ఈ అమ్మవారిని ఏ భక్తుడైతే కోరుతారో ఆ భక్తులు వాళ్ళ కోరికలు తీర్చి ఇలాంటి గుడిని ఎన్నో చేస్తారు. కానీ కర్నూలు జిల్లాలోనే ఫస్ట్గా ఈ గుడి స్థాపించడం జరిగింది. అయితే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గుడికి ప్రత్యేకత ఏమంటే జూటూరు కృష్ణయ్య గారు ఎంతో శ్రమించి ఈ గుడిని స్థాపించాడు. అయితే ఈ గుడిలో ఉదయం నుంచి 9 రోజుల వరకు కుంకుమార్చనలు, అభిషేకాలు, తర్వాత హోమములు ఎన్నో మనం విజువల్స్లో చూపిస్తాము. అలాగనే ఎందుకు చేస్తారు. కెమెరామెన్ బాబీతో మీ కుమార్, SRTV, కర్నూలు.